జగన్ చేపించుకున్న తన ఇంటర్నల్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆయన గుండె గుబేలు అనిపించే విధంగా ఆ రిజల్ట్స్ కనపడుతున్నా ఆయన పైకు వేరే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? వాటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల వైసీపీలో తన ఇంటర్నల్ సర్వేని నిర్వహించుకుంటూనే ఉన్నాడు. అందులో చాలా షాకింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ప్రతిసారి దాదాపుగా అటు ఇటుగానే ఆ రిజల్ట్స్ వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాటిని మభ్యపెట్టి ఇంకా ప్రజల్లో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన అభిమానం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న ఆయన పెట్టిన ఒక మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా ప్రజల్లో ఏహ్యభావం ఉంది కనుక ఖచ్చితంగా మనం 29లో గెలుస్తాం అని చెబుతున్నా వైసీపీ నాయకులందరూ నవ్వుకునే లాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఇంటర్నల్ సర్వే జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే కాదు, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తూనే ఉంది. ఈయన చెప్పకపోయినా ఏదో ఒక రూపంలో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది కదా. అలాంటి విషయాలన్నిటినీ బేరీజు వేసుకుని జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలతోటి వాళ్ళు ఏకీభవించలేని పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్లకుండాను అలాగనే మిగతా నాయకులను కూడా వెళ్ళనీయకుండా చేశాడు. ఇంకా అదేమంటే కావాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో మీరు వెళ్ళండి అని చెబుతూ ఉన్నా ఇంటర్నల్గా ఆయనకేంటి వెళ్ళాలని లేదు, అలాగని వీళ్ళు కూడా వెళ్ళాలని లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ అరెస్టు దాకా పరిస్థితి వస్తే కనుక ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలనే ప్రతిపాదనని గతంలో పెట్టినా కూడా అందరూ ఏకగ్రీవంగా దాన్ని విభేదించారనేది కూడా అప్పట్లో తెలిసిన నిజం. కాకపోతే ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి రప్ప బోర్డులు కావచ్చు, మావిగన్ విషయం కావచ్చు, డిఎస్సి మీద ఆయన ఎత్తుకున్న ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతం కావచ్చు, పీపీపీ విధానంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ప్రైవేటు వాళ్ళకి మొత్తం కట్టబెట్టేస్తున్నారని చెబుతున్న అబద్ధాలు కావచ్చు, అమరావతి మీద ఆయన చేస్తున్న విపరీత ప్రచారం కావచ్చు, మావిగన్ అనే ఒక కొత్త మామిడికాయ ఒక దాన్ని తీసుకొచ్చి కోసి అందరికీ పంచుతాను, దీంతో మనం గెలిచిపోతాం అని చెబుతున్న దానికి ఏ విధంగానూ ఆ రిజల్ట్స్ తోటి పొసగటం లేదు. ప్రతి పార్టీ తమ పరిస్థితి ఎలాగుంది అనేది ఇంటర్నల్గా వాళ్ళు ఒక సర్వే చేయించుకుంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉంటే కనుక ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఇలాగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితే వాళ్ళకు తోచిన వాళ్ళ చర్చ వేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ గతంలో ఐపాక్లో పనిచేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఒక ఆవిడ చేస్తున్న సర్వేలే ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్నీ షాకింగ్గా కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ప్రతి మాట ప్రజల్లో ఫెయిల్ అవుతూనే ఉంది. డిఎస్సి మీద చేసిన రాద్ధాంతం మొత్తం బూమరాంగ్ అయింది. చివరికి సాయి కృష్ణ మృతి విషయంలో కూడా వైసీపీ కుల రాజకీయాలను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్గా వచ్చి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదని లక్ష్మీపార్వతి చెప్పినట్టుగా ఆయన కూడా మనకి విపరీతంగా ఆదరణ వచ్చేస్తుంది, 29లో ఖచ్చితంగా గెలుస్తాం అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయిన పరిస్థితి వస్తుంది. ప్రజలే కాదు, వైసీపీ నాయకులు క్యాడర్ కూడా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం డీలిమిటేషన్ కాలేదు కాబట్టి ఉన్న 175 నియోజకవర్గాల్లో దాదాపుగా 120 నియోజకవర్గాలు నిస్తేజంగాను నిస్సత్తుగాను ఉన్నాయి. ఇంకా దానితోడు పైపెచ్చు అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, లేకపోతే ఆర్కే రోజా కానీ చేస్తున్న ఈ రాద్ధాంతం అంతా కూడా తిరిగి బూమరాంగ్ వైసీపీ పార్టీకి గట్టిగా తగులుతుంది. ప్రతి అంశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పాలన ఎలాగుంది అనే దాని మీద చర్చ నడుస్తూ సర్వే రిజల్ట్స్ కూడా దాని మీదనే వస్తున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి మొన్న తన మీటింగ్లో కూడా ఆయన కూడా చెప్పింది ఏంటి, గతంలో వైసీపీ పాలన అత్యద్భుతంగా ఉందని ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని. గతంలో వైసీపీ పాలన ఎలాగుంది అనేది ప్రజలకు తెలియందేం కాదు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ఆ వైసీపీ కంటే కొంచెం బాగానే చేస్తూ ఉందనే భావన ఇప్పుడు మరి బయట ప్రజల్లో కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఒకవైపు చంద్రబాబు నాయుడు కూడా ఇంటర్నల్ సర్వే చేయించుకున్న దాని ప్రకారంగా 8% ఓటింగ్ పర్సంటేజీ కూటమికి పెరుగుతుంది అనే విషయం కూడా చెప్పాడు. ఇదేం ఆషామాషిగా ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్పింది ఏం కాదు. కాకపోతే కొంతమంది అనలిస్టులు, కొంతమంది మరి చంద్రబాబు నాయుడు అంటే పడని వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు 8% పెరగటమేం కాదు దాదాపుగా 15% పడిపోయింది అని చెబుతారు.
కానీ చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలు మొత్తం వేస్ట్ అని ఎలాగ నిర్ణయిస్తారు? నిర్ణయించడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఇంటెలిజెన్స్ సర్వే కూడా ఆయన దగ్గర రెడీగానే ఉంది. కాకపోతే ఐవీఆర్ఎస్ సర్వేలతోటి ఇలాగే వేరే వాళ్ళు చేసే సర్వేలతోటి పనులు కావనంటే వీళ్ళందరూ చేసిన సర్వేలతోటి పని అవుతుందా? అలాంటిది ఏం కాదు కదా. ఇప్పుడు దాన్ని ధీటుగా వైసీపీ సర్వే ఒకటి ఇంటర్నల్గా చేయించుకున్నది ఇప్పుడు బయటకు లీక్ అయిపోయి ఇప్పుడు నాయకులందరూ కూడా పక్క పార్టీల వైపు చూసే విధంగా కనపడుతుంది. దీన్ని అదునుగా చూసుకునే బీజేపీ కూడా జనసేనతో ఒక చిన్న డ్రామా ఆడిస్తుంది. ఎవరైనా వచ్చి చేరే వాళ్ళు ఉంటే చేర్చుకుంటానికి జనసేన ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తున్నారు. దానికోసమని ఓ 14 మంది కమిటీని కూడా ఏర్పాటు చేసి మరి ఎవరెవరు వస్తారు, ఎందుకు వస్తారు అని అంటే ఆ నిర్ణయించే అధికారాలను కూడా వాళ్ళకి ఇచ్చేసి పార్టీలోకి తీసుకుంటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. దీదంతా ఏంది? జనసేనలోకి పార్టీ బలోపేతం చేసుకుంటానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న పని అని అనుకుంటే మాత్రం ఇందులో పప్పులో కాలేసినట్టే. ఇది బీజేపీ ఆడుతున్న ఒక డ్రామా. ఎందుకంటే వైసీపీలో ఎమడలేక ఇప్పటికీ బయటకు వెళ్ళలేక ఉంటున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనసేనలోకి వచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ ఏమి బీజేపీ మాట జవదాటి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు బీజేపీ కూడా జనసేన విలీనం చేసుకొని వేరే కొత్త డ్రామా ఆడటానికి కూడా తెరదీస్తా ఉన్నారు. వాళ్ళందరూకి ఉన్న హోప్ ఏమిటంటే వైసీపీలో ఉన్న అన్రెస్ట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి తాను చెప్పింది జనాలు చేయటం తప్ప ఈ నాయకులందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించటమే తప్ప వేరే ఏమీ లేకుండా చేసి పెట్టేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఎమడలేని వాళ్ళందరూ రావడానికి ఒక అవుట్లెట్ ఏర్పాటు చేస్తుంది ఈ రోజున బీజేపీ జనసేన పార్టీని పెట్టుకొని. ఇక ఇప్పుడు కూటమిలో వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారు అనేది కనుగొనే తీసి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చెప్పిన కూటమికి 8% ఓటింగ్ పెరిగింది అనే దాంట్లో దాదాపుగా ఆ పెరిగింది మొత్తం టీడీపీ పార్టీకే పెరిగింది. కూటమికి పెరిగింది అని అంటే కూటమి జనసేనో లేకపోతే బీజేపీయో పెంచుకున్నాయి అని కాదు అక్కడ ఉన్న వ్యవహారం. అది టీడీపీ పార్టీకి పెరిగింది. టీడీపీ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ నేతృత్వంలో ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ గాను టీడీపీ చేసే పనులే, వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి ఈ కూటమికి ఆపాదించబడతాయి, వాళ్ళు చేసే ఒప్పులు ఈ కూటమికి ఆపాదించబడతాయి. ఇక్కడ టీడీపీ పార్టీ మెయిన్గా కనబడుతుంది. ఆ 8% ఓటింగ్ టీడీపీకే పెరిగింది. దానికోసమనే బీజేపీ కూడా ఇప్పుడు కొత్త ఎత్తులు ఎత్తుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఈ సర్వేలు వీటన్నిటినీ నేను నమ్మను అని ఆయన ఘంటాపదంగా చెప్పాట. వీటన్నిటి వ్యవహారాన్ని పునికిపుచ్చుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మిగతా అన్నింటిలోనూ బలంగానే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా బలం పెంచుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని మనలో కలుపుకుంటే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డిని మనలో విలీనం అవ్వమని వాళ్ళు కూడా సంకేతాలు పంపిస్తున్నారు. కానీ బీజేపీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేని దుస్థితిలో ఉన్నాడు. వెళ్తే ఏమవుతుందనేది ప్రజలందరికీ ఇట్టే తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీకి ఇంకా బలం తగ్గలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ నిజం ఏంటంటే షాకింగ్ రిజల్ట్స్. జగన్మోహన్ రెడ్డి విస్తుపోతా ఉన్నాడు. ఏమిటి ఆ విస్తుపోయే నిజం అంటే 15% ఆయనకు ఓటింగ్ తగ్గిపోయింది అనేది. ఇదే ఈరోజు కుండబద్దలు.